దొరుకుతుంది. ఏంటి ఇది? విస్కీ బాటిల్. తెలుసు. ఎక్కడది? కొనుక్కున్నా. కొన్నావా? అంటే నువ్వు కూడా మీ అమ్మలాగా చెడిపోతున్నావు అన్నమాట. మీ అమ్మ కిట్టి పార్టీలు క్లబ్బులను తిరిగి తిరిగి చెడిపోయింది. నువ్వు కూడా చెడిపోతున్నావా తల్లి? అబ్బా ఊరుకోండి డాడీ. ఆ బాటిల్ నా కోసం కాదు మీకోసం తెచ్చా. నా కోసమా? నేను సరదాగా కూడా ఎప్పుడు తాగలేదే. అంటే విస్కీ తాగితే మత్తుగా హాయిగా మనసుకి బాధ కలగదంట, అందుకే తెచ్చాను. మనసుకి బాధ? నాక? ఎందుకో మరి నేనేమో ఇప్పుడు నీకు చెప్పు. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిద్దాం అనుకో. ఏముంటుంది అందులో? న్యూస్. పిచ్చి జోకులు మాని కాస్త ఇంటి విషయాలు పట్టించుకోండి. డార్లింగ్, ఇంటి విషయాలా? ఇప్పుడు ఇంతకీ ఏం విషయం పట్టించుకోవాలి? నా చెల్లెలి పెళ్లి విషయం. అసలు దాని గురించి ఆలోచిస్తున్నారా? అసలు పట్టించుకోవట్లేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు చెప్పు. మీ చెల్లెలికి మంచి సంబంధం చూడమని బంధువులకి చెప్పాను, స్నేహితులకి చెప్పాను, చివరికి మ్యారేజ్ బ్యూరోలో కూడా రిజిస్టర్ చేయించాను. మంచి సంబంధాలు తేవాలి. చచ్చుపుచ్చు సంబంధాలు తెస్తే నేను ఊరుకోను. అబ్బా, చచ్చుపుచ్చు సంబంధాలు ఎవరైనా తెస్తారా? ఎందుకు తారు? మా నాన్న నా కోసం తెచ్చాడుగా.
ఏమండి వచ్చే వారం మన పెళ్లి రోజు గుర్తుందా? అదెలా మర్చిపోతాను, గుర్తుంది. మరి మన పెళ్లి రోజుకి మనం ఏం చేద్దామండి? ఇద్దరం లేచి నిలబడి 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. అబ్బండి, మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడతారు. నేనే చెప్తాను, చెప్పు. కోండి కోసుకొని బిర్యానీ చేసుకుందామండి. మనం చేసిన తప్పుకి దానికి ఎందుకే శిక్ష? మళ్ళీ అలానే మాట్లాడతారు. సరేలే, నేనే చెప్తాను. మన ఇద్దరం మన పెళ్లి రోజున హ్యాపీగా ఉండడానికి నిర్ణయించుకున్నాను. అయితే ప్రోగ్రామ్ అంతా ముందే ప్లాన్ చేశారన్నమాట. ఏమండి ఆ ప్రోగ్రామ్ ఏంటో చెప్పండి 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 చెప్పండి. మన పెళ్లి రోజు మన ఇద్దరం హ్యాపీగా ఉండడానికి ఏం చేద్దామో చెప్పండి. నువ్వు నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయి, నేను నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాను. లత, మీ ఆయన ఏదో కార్ బుక్ చేశాడంట కదే, ఏం కారే? అదేం కంపెనీ కార్ అంటే మీ ఆయన ఏ కంపెనీ కార్ బుక్ చేశాడో కూడా నీకు గుర్తులేదన్నమాట. అది కాదే, నోట్లో నానుతుంది కానీ పేరు గుర్తురా. ఓ, ఐకానా? కాదే. ఫోర్డా? అది కూడా కాదు. షావలెన్? కాదు కాదు. పోనీ రెడ్, స్విఫ్ట్, స్కార్పియో వీటిలో ఏమైనా ఉన్నాయా? అవేం కాదు కానీ టీతో స్టార్ట్ అవుతుంది మాత్రం తెలుసు. అమ్మో, టీతో స్టార్ట్ అయ్యే కార్లా? పెట్రోలు, డీజిల్, గ్యాసే కాకుండా టీతో స్టార్ట్ అయ్యే కార్లు కూడా వచ్చేసాయి అన్నమాట. ఏం టెక్నాలజీ, ఏం టెక్నాలజీ! అయ్యో, రేపు షాపింగ్కి వెళ్దామా? రేపా? రేపు నాకు కుదరదే, ఎల్లుండి వెళ్దాం. అమ్మో, ఎల్లుండి మా ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చాడనుకో అవి ఎందుకు కొన్నావు ఇవి ఎందుకు కొన్నావు అని పెద్ద నస. పోనీ రేపు నీకేమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అవి ఎల్లుండికి పోస్ట్పోన్ చేసుకోవే. అలా పోస్ట్పోన్ చేయడానికి కుదరదే, ఎందుకంటే రేపు నాగుల చవితి. అయితే ఏంటి? రేపు నాగుల చవితి కాబట్టి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి పూజా సామాగ్రి తీసుకొని
పాలు గుడ్లు తీసుకుని అక్కడ నుంచి డైరెక్ట్ గా పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక గంట సేపు నిష్ఠగా పూజ చేసుకుంటాను. అయితే ఆ తర్వాత వెళ్దాం. అప్పుడు కూడా కుదరదే. పుట్ట దగ్గర నుంచి డైరెక్ట్ గా శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడి మెళ్ళలో నాగరాజు ఉంటాడు కదా, నాగరాజుకి నిష్ఠగా దండం పెట్టుకుని నాగ ప్రతిష్ఠ కూడా చేస్తాను. అమ్మో, నీకు నాగరాజు అంటే ఎంత భక్తే. ఒక్క నాగుల చవితి రోజే కాదు, రోజు ఉదయాన్నే లేవగానే తలారా స్నానం చేసి నాగరాజుకి దండం పెట్టుకోకుండా ఏ పని చేయను. అవునా? నేను వెంకటేశ్వర స్వామి భక్తులు చూశాను, వినాయకుడు భక్తులు చూశాను, సాయిబాబా భక్తులు చూశాను, కానీ నాగరాజుని ఇంతగా పూజించే భక్తురాలు నిన్నే చూస్తున్నానే. ఇంతకీ నాగరాజు మీద ఇంత నమ్మకం ఎందుకు కుదిరిందే? ఎందుకంటే ఆ నాగరాజు కాటేయడం వల్లే మా అత్త చచ్చింది. నమస్కారం సార్. నమస్కారం. మల్లికార్జున సార్ పిలిచారట? అవునవును, ఇది నీ పర్సనల్ ఫైల్. వెరీ గుడ్. గత 4 సంవత్సరాలుగా ఈ కంపెనీలో నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందయ్యా. అందుకే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో అందరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటి సార్? నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని. ఏందో ఊహించుకో. సార్ స్పెషల్ గిఫ్ట్ అంటే ఏమన్నా స్పెషల్ ఇంక్రిమెంట్? నో నో నో, ఇంకొంచెం ఎక్కువగా. అంటే డబుల్ ఇంక్రిమెంట్ ఏమైనా? కాదయ్యా, ఇంకా కొంచెం ఎక్కువగా ఊహించుకో. అంటే డబుల్ ఇంక్రిమెంట్తో పాటు బోనస్ కూడా ఏమైనా? నాకు తెలిసే నువ్వు ఊహించలేమని నేనే చెప్పేస్తాను. ఏంటి సార్ అది? రేపటి నుంచి ఈ కంపెనీకి నేను జనరల్ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. సార్ నో, ఇలాంటివి నాకు నచ్చదు. నీవు నా కృతజ్ఞత చూపించాల్సి ఉంటే కంపెనీకి చూపించు. అలాగే సార్, రేపు నుంచి నేను చాలా బాగా కష్టపడి పనిచేసి ఈ కంపెనీకి మంచి పేరు తీసుకొస్తాను సార్. వెరీ గుడ్. ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటాను సార్. వెరీ గుడ్. వస్తాను సార్. ఉంటాను సార్. ఉంటాను సార్. ఏమో నీకు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఏంటండి, మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తున్నారా? చీచి 24 గంటలు అమ్మా నాన్న ఆ గ్యాస్ తప్ప వేరేది లేదు కదా. పోండి, మీకెప్పుడు మా వాళ్ళంటే చులకనే. బా అది కాదు, ఇంకా మంచి న్యూస్ ఆలోచించు. ప్రతి సంవత్సరం మీరు నా పుట్టినరోజుకి పట్టు చీర కొంటారు కదా, కానీ ఈ సంవత్సరం మీరు పట్టు చీరతో పాటు గోల్డ్ నెక్లెస్ కూడా కొంటున్నారు. మీ ఆడవాళ్ళకి పట్టు చీరలు నగలు తప్ప వేరే ధ్యాసే ఉండదా? అది కాదు, ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ నీకు చాలా సంతోషం కలిగించే న్యూస్. నేను ఈ న్యూస్ చెప్పగానే నువ్వు ఆనందంతో ఎగిరి గంతులేసే న్యూస్. అటువంటి న్యూస్ అనమాట. కమాన్ గెస్ చెయ్. ఏమై ఉంటుందబ్బా? నా బుర్రకేం తట్టడం లేదు, మీరు చెప్పండి. నాకు తెలుసు, నేనే చెప్పేస్తానులే. చెప్పేస్తున్నా. నువ్వు రేపటి నుంచి జనరల్ మేనేజర్ వారివి. ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి. కానీ ఇంకా సందేహం ఎందుకు? మీ జనరల్ మేనేజరు ఒప్పుకుంటాడా? నమస్తే మేడం. ఇప్పుడు టైం 7 అవుతుంది. రోజు ట్యూషన్కి 6ంటికి రావాలి. నువ్వు 1 గంట లేటు. సారీ మేడం. కూర్చో.
ఇప్పుడు మనం సైన్స్ సబ్జెక్ట్ టీచ్ చేసుకుందాం. ఓకే మేడం. నేను నీ ప్రోగ్రెస్ రిపోర్టు మీ నాన్నకి చూపించావా? చూపించాను మేడం. నీ దరిద్రపు కొట్టు మార్కులు చూసి ఆయన నిన్నేమీ అనలేదా? ఎందుకు అనలేదు మేడం, మండ బూతులు తిట్టారు. సరిగ్గా చదవకపోతే అంతే, మరి బుద్ధొచ్చిందా? తిట్టిని నన్ను కాదు మేడం, సరిగ్గా చదువు చెప్పినందుకు మిమ్మల్ని.